అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను. కొంచెం చూసుకోవాలి కదండి రాజుగారు. మన నియోజకవర్గం కానప్పుడు మనం ఆవేశపడిపోయి మన నియోజకవర్గంలోనే బొచ్చుడు సమస్యలు ఉన్నాయి. పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి సీనియర్ నాయకుడు ఒక మాజీ మంత్రి తాలూకు నియోజకవర్గంలో మనం ఏలిటేస్తే ఎలాగండి విష్ణుకుమార్ రాజు గారు? తప్పు కదండి సోదరులరా. నిన్న ఒక ఇన్సిడెంట్ విశాఖపట్నంలో భీమునిపట్నం ఏరియాలో జరిగింది. ఫిలిం క్లబ్, సినిమా రంగానికి సంబంధించిన ఫిలిం క్లబ్ ఒక వ్యవహారంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అక్కడ వెళ్ళి ఒక వేలు పెట్టేసి దానికి 33 ఎకరాలకు సంబంధించిన ఒక ఇష్యూ ఉందని, మామూలుగా అంటే ఆ పర్టికులరు ఫిల్మ్ క్లబ్ ఉన్న ప్రాంతం భీముల నియోజకవర్గంలో ఉంది. సీనియర్ శాసనసభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు, ఎంపీ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో ఉన్న ఇష్యూకి సంబంధించి మన ఎక్కడో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అయిన గతంలో కూడా ఒకసారి చేశారు ఇదే నియోజకవర్గానికి. అప్పుడు కనబడలేదు గెలిచిన తన నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో మా విష్ణుకుమార్ రాజు గారు కనబడలేదు. కొండవారి ప్రాంతాల్లో, ఉత్తర నియోజకవర్గం కొండవారి ప్రాంతంలో కొన్ని వందల సమస్యలు ఉన్నా కూడా పాపం ఆయనకి పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు సినిమా వాళ్ళకి సంబంధించిన ఫిలిం క్లబ్ని రాజకీయ రంగానికి గతంలో ఉన్న ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం మార్చేసి గందరగోళం చేసి నాశనం చేసి కాయలు వెంకటరన్న వ్యక్తిని దానికి అధ్యక్షుడిగా చేశారు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫిలిం క్లబ్కి విష్ణుకుమార్ రాజు గారు ప్రెసిడెంట్గా నామినేషన్ అయిపోతున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ ఎలక్షన్ వాయిదా పడింది. సరే, ఆ విషయం అలా ఉంటే దానికి సంబంధించి 38 ఎకరాలకు సంబంధించిన లీజ్ అన్న ఒక పదానికి సంబంధించి ఒక రిప్రజెంటేషను కలెక్టర్ గారికి విష్ణుకుమార్ రాజు ఇవ్వడం జరిగింది. సరే, ఆ ఇచ్చిన రిప్రజెంటేషన్లో విశాఖపట్నం ఎంపీతో పాటు ఇంకొక 4-5 ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టారు. నియోజకవర్గం ఏమో మన గంటా శ్రీనివాసరావు గారిది, వీళ్ళు పెత్తనమేమో ఇది. సరే, ఇచ్చేసి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చింది ఊరుకున్నారా? సోషల్ మీడియాలోనే విష్ణుకుమార్ రాజు తాలూకా పవర్ ఇది అంటూ ఊదరకొట్టడం మొదలుపెట్టారు. ఈయన ఏమన్నా చేతకానివాడా గంటా శ్రీనివాసరావు? మీలాగా నిన్న మొన్న రాజకీయానికి వచ్చినాడా? నిన్న జీవీఎంసీకి సంబంధించి డిప్యూటీ మేయరు అవిశ్వాస తీర్మానం సంబంధించిన విషయంలో విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయంలో కూడా వీళ్ళిద్దరి మధ్యన గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు మధ్య చిన్న డిస్టర్బెన్స్, చిన్న చర్చ, ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్లో గంటా శ్రీనివాసరావు గారు విష్ణుకుమార్ రాజు మిగతా సభ్యులతో పాటు, మిగతా ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్కి ఇచ్చిన కాగితాన్ని చింపి పారేయడం జరిగింది. సరే, బయటకు వచ్చారు. మాట్లాడిన తర్వాత విష్ణుకుమార్ రాజు గారి తాలూకా ఏం చెప్తున్నారంటే, మీరు అందుబాటులో లేకపోవటం వల్ల అప్పటికప్పుడు ఈ కాగితాన్ని మేము తయారు చేసి మెమరాండంని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సార్, విష్ణుకుమార్ రాజు గారు, అప్పటికప్పుడు తయారు చేసి మీరు అందుబాటులో లేకపోవటం వల్ల మేము కలెక్టర్ గారికి ఇచ్చేసామన్నారు కదా, మరి అప్పటికప్పుడు ఎంపీ గారు కానీ మిగతా 4-5 ఎమ్మెల్యేలు కానీ మీకు అందుబాటులోకి ఎలా వచ్చారండి? సరే, గంటా శ్రీనివాసరావు గారు అందుబాటులో లేరు. ఆయన సాధారణమైన మనిషి కాదు. మీరు కలెక్టర్ గారికి ఇచ్చేలోపు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. ఎమ్మెల్యే గారు కాదు కదా, ఆయన ఎమ్మెల్యే కదా, మీరు ఎమ్మెల్యే. మీరు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారు కదా. సరే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన ఫోన్ చేసినప్పుడు మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకుందాం. పల్లా శ్రీనివాసరావు ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు కదా. ఆయన వేరే భర్త గారి ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు కదా, ఎంపీ గారి ఫోన్ మీరు ఎందుకు చేయలేదు? ఏమనంటే మీరు అందుబాటులో లేరు. ఏం దాక్కొని ఉన్నాడా గంటా శ్రీనివాసరావు గారు? సో మీరు చేసింది, మీరు క్షమాపణ చెప్పినా కూడా విష్ణుకుమార్ రాజు గారు ఈ విషయంలో చేసిన ఈ పద్ధతి కరెక్ట్ కాదు. గంటా శ్రీనివాసరావు గారిని నొప్పించడం సంగతి పక్కన పెట్టండి. ఆయనకి విలువ లేకుండా, ఆయనకి విలువ లేదు, నేనే గొప్ప అన్నట్టు మీరు క్రియేట్ చేయడం అన్నది సొసైటీలో బాగాలేదు. దానికి సంబంధించి గంటారు ఆయన సీరియస్ అవ్వటం, 10 మందిలోనే మిమ్మల్ని అడగటం, మీరు సారీ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి అని. ఏది ఏమైనా ఇది మంచి పద్ధతి కాదు. సరే, ఇవన్నీ ఇలాగా ఉండగా అసలు సినిమా వాళ్ళకి సంబంధించిన
ఫిలిం క్లబ్లో మీ రాజకీయ నాయకుల జోక్యం ఏంటండి? ఈ దరిద్రాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఆవిడ కాయలు వెంకటరెడ్డి ఎవరికో ఇచ్చారు. ఆ దరిద్రం ఇప్పుడు మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 33 అంటే సినిమా రంగానికి సంబంధించిన ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ఫిలిం క్లబ్ విషయాలు కానీ మీ ఆధిపత్యం ఏంటి? సినిమా వల్ల సంబంధం లేదు. ఒక పని చేయండి, ఫిలిం క్లబ్ అన్న తీసేసి పొలిటికల్ క్లబ్ కానీ మార్చుకోండి. సో ఇది విషయం. ఏదేమైనా ఈ సంఘటనలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుది మాత్రం 100% ఇది తప్పు. దీన్ని అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు గారికి తెలియకుండా ఆయనకి విలువ లేకుండా చేయడం అన్నది చాలా తప్పుడు వ్యవహారం. కాబట్టి మన నియోజకవర్గంలో మనం గడుపుకుంటే మన పక్కోడి సంగం చూడవచ్చు. మన నియోజకవర్గంలోనే 100 వ్యవహారాలు ఉన్నాయి. మనకి సంబంధించి మన నెత్తి మీదే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. మన నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. కొండవాళ్ళ ప్రాంతాల్లో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. అవి తీర్చాడు సార్ విష్ణుకుమార్ రాజు గారు. పక్క నియోజకవర్గాలకు వెళ్ళి వేలు పెట్టాలి కాలు పెట్టాలి చేస్తే ఎలాగే జరుగుద్ది. సో ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం మేము. గంటా శ్రీనివాసరావు గారికి తెలియకుండా ఆయన అందుబాటులో లేరు అనే ఒక మాటతో ఆయన సంతకం లేకుండా మీరు చేసింది మంచా చెడు అనేది పక్కన పెడితే ప్రోటోకాల్ అంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఫిలిం క్లబ్కి అధ్యక్షుడిగా నామినేషన్ వేస్తున్నారు, అది కరెక్టే. కానీ నామినేషన్ వేసి గెలిచిన తర్వాత దానికి సంబంధించిన విషయాలు ఏమైనా చూడొచ్చు. కానీ మీరు అసలు ఇంకా ఏం చెయ్యకముందే పక్క నియోజకవర్గంలో వెళ్ళి మనం అడావడి చేద్దామంటే కరెక్ట్ కాదు, ఇలా జరుగుద్ది. సో మారు ఇలాంటి విషయాలు జరగకుండా ప్రతి ఒక్క శాసనసభ్యుడు పక్క విషయాల్లో పక్క నియోజకవర్గంలో ఏమైనా విషయాలు అంటే స్థానికంగా ఉన్న కనీసం ఫోన్ చేసినా ఆ ఎమ్మెల్యేని అడిగి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రోటోకాల్. కాబట్టి మరొకసారి మీరు బాగా చదువుకున్నవారు, రెండోసారి మీరు ఎమ్మెల్యేగా చేసేగారు కాబట్టి ప్రోటోకాల్ నేర్చుకుంటే బాగుంటుందని ఒక సలహా ఇస్తా ఉన్నాను. మీ కాడా వినయ్.